హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అసలు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, 10 డేస్కి సంబంధించి కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ ఎగ్జామ్ పేపర్ రాయాలి, అండ్ ఎవరైతే బ్రాంచ్ చేంజ్ అవుతారో సో వాళ్ళకి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఈసెట్ 2024కి సంబంధించి డీటెయిల్‌గా క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఈసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు అన్ని అప్డేట్స్ కూడా రెగ్యులర్‌గా అయితే ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ 2023లో కూడా ఇచ్చాను. మొత్తం కంప్లీట్‌గా మీ యొక్క సీనియర్స్ కూడా వీడియోస్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళు ప్రెజెంట్ అయితే క్లాసెస్ అంటే బీటెక్ సెకండ్ ఇయర్ కూడా ప్రెజెంట్ అయితే జరుగుతుంది. అయితే ఈసెట్ 2024 చాలా మంది అడుగుతారు ఎగ్జామ్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ నోటిఫికేషన్కి సంబంధించి. అయితే మీకు క్లియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం ఏపీ ఈసెట్ 2023 కండక్ట్ చేసింది ఆన్లైన్లో. మనకి ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే మార్చి 10వ తారీఖు నుంచి 2023లో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ అదే విధంగా మనకి 2024లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చ్ సెకండ్ వీక్‌న స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మాక్సిమం మార్చ్ నుంచే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు గమనించినట్టయితే థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2024 అయితే ఇచ్చారు. కాకపోతే మనకి మార్చ్‌లో అయినా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మార్చ్ ఫస్ట్ వీక్ గాని, లేదా మార్చ్ సెకండ్ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి అనేది కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ నోటిఫికేషన్ మీకు డీటెయిల్‌గా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకి మార్చి 10వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి లాస్ట్ డేట్ 10th ఏప్రిల్, అంటే 1 మంత్ మాత్రమే మనకి డేట్ అయితే ఇచ్చారు వితౌట్ లేట్ ఫీ అని. ఇక్కడ కూడా సేమ్ మనకి అదే మనకి డేట్లు గమనించొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ 2nd మార్చ్ ఆఫ్ 2024. ఓకేనా? అండ్ స్టార్టింగ్ అప్లై చేసుకోండి. మీరు స్టార్టింగ్ అప్లై చేసుకుంటేనే మీరు ఎంచుకున్న ఏదైతే సెంటర్ అంటే ఏదైతే మీరు డిస్ట్రిక్ట్ ఎంచుకుంటారో ఆ డిస్ట్రిక్ట్‌లో మాక్సిమం వచ్చే ఛాన్స్, అంటే మీకు ముందుగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ దగ్గరలో ఉన్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పుడే 3 డిస్ట్రిక్ట్‌లు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడే స్టార్టింగ్ డిస్ట్రిక్ట్, సెకండ్ డిస్ట్రిక్ట్, థర్డ్ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఎవరైతే అప్లై చేసుకొని తొందరగా అప్లై చేస్తారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మీరు లేట్‌గా అప్లై చేసుకుంటే మీరే మీ దగ్గరలో ఉన్న సెంటర్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా? అయితే మనకి అప్లై చేయడానికి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 2024 లాస్ట్ డేట్ మాక్సిమం ఇస్తారు. అండ్ విత్ లేట్ ఫీ 4th వీక్ ఆఫ్ ఏప్రిల్ 2024. అండ్ మనకి కరెక్షన్ విండో అనేది కూడా ఏప్రిల్‌లోనే మనకిస్తారు. అండ్ అడ్మిట్ కార్డ్ ఏదైతే మీకు హాల్ టికెట్ ఉంటుందో ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్ డేట్ మీరు గమనించినట్టయితే ఫస్ట్ వీక్ ఆఫ్ మే 2024లో మాక్సిమం కండక్ట్ చేస్తారు. అది ఫస్ట్ వీక్ కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు. లాస్ట్ టైం మనం ఒకసారి గమనించినట్టయితే మనకి ఎప్పుడు కండక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకి 5థ్ అండ్ మనకి హాల్ టికెట్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. జూన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ కూడా జూన్ 20 నుంచి స్టార్ట్ చేశారు. ఈసారి మనకి అలాగైతే ఉండదు. మాక్సిమం తొందరగా మనకి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అయితే మాక్సిమం మనకి మే ఎండింగ్ గాని జూన్‌లో అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి అఫీషియల్‌గా డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఇవన్నీ జస్ట్ 10 డేసే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రెజెంట్ డిప్లొమా కంప్లీట్ చేసుకుంటున్నారో ఫైనల్ ఇయర్స్ ఉంటారు. అండ్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సో డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో చాలా మనకి దగ్గరలోనే ఇది ఫిబ్రవరి మంత్ కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచే మనకి ఈ యొక్క ఈసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇవి మనకి 10 డేస్. ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ మనకి ఇంకా అప్డేటెడ్ అయితే లేవు. మే అయితే చెప్పారు. మాక్సిమం మే ఎండింగ్ గాని జూన్‌లో అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ డేట్ అనేది. సో మనకి ఈ డేట్స్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈసెట్ అనేది ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారో. ఓకేనా? అయితే మనకి లాస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆ వెబ్‌సైట్ ఏపీసెట్ 2023 అనేది కూడా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ లింక్ కూడా డీటెయిల్‌గా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కోర్స్ ఎలిజిబిలిటీ ఏంటి? సిలబస్ ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ మీకు సిలబస్ మీరు సెలెక్ట్ చేస్తే ఏ సిలబస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు కెమికల్ అయితే కెమికల్ అండ్ సీఎస్‌సి అంటే సీఎంఈ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మెయిన్ సిలబస్‌లో వెయిటేజ్ అనేది చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వెయిటేజ్ అనేది ఎలా ఉంది? అండ్ ఎక్కువ దేనికి వెయిటేజ్ మార్క్స్ ఇస్తున్నారా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని బ్రాంచెస్‌కి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే మనకి సిలబస్ దగ్గర క్లిక్ చేస్తే మొత్తం టోటల్‌గా సిలబస్ అన్నీ కూడా సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, మైనింగ్,
ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే సిలబస్ కాపీ ఉంటుంది. సేమ్ 2024 కూడా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. మార్క్స్ ప్రయారిటీ కూడా ఇలాగే ఉంటుంది. సో, అంతా కూడా మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మొత్తం అంతా కూడా మనకి ఆన్‌లైన్‌లోనే టోటల్‌గా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ మనం గమనించొచ్చు. మాక్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో, మీరు ఏ మాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని, మీరు ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి అండ్ డీటెయిల్‌గా ఒక ప్రాసెస్ ఒక వీడియో అనేది కూడా చేస్తాను తొందరలో కూడా. అండ్ మనకి ఎలిజిబిలిటీ బ్రాంచెస్‌కి సంబంధించి కూడా మనకి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ఏ టెస్ట్ ఏ బ్రాంచ్ మీరు ఎలిజిబుల్? అయితే ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ కొంతమంది అయితే సివిల్ వాళ్ళున్నారు. సివిల్ వాళ్ళు సివిల్ పేపర్ రాస్తారు. సో, సివిల్ పేపర్ రాసిన తర్వాత ఆఫ్టర్ కౌన్సెలింగ్ టైమ్‌లో మీరు సీఎస్‌సికి వెళ్ళొచ్చు, సివిల్‌కి వెళ్ళొచ్చు, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్ళొచ్చు, మీకు జీఐఎన్. సో, ఈ బ్రాంచెస్ అనేది మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఏదైతే మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఏవైతే కెమికల్ ఉన్నారో, కెమికల్ పేపర్ అయితే మీరు రాస్తారు. రాసిన తర్వాత కౌన్సెలింగ్ టైమ్‌లో మీరు బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకో అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, టోటల్‌గా ఇంటిగ్రేటెడ్ మనకి ర్యాంక్ ప్రకారంగా అయితే అలౌట్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే బ్రాంచెస్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క ఏదైతే ఉంటుందో, ఈ యొక్క అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మీ యొక్క బ్రాంచ్ ఉంటుందో, ఆ బ్రాంచ్‌లోనే ఎగ్జామ్స్ అనైతే రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వన్స్ మార్క్స్ అనైతే అంటే మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఒక మంచి మార్కులొచ్చిన తర్వాత మీరు కౌన్సెలింగ్‌లో మీరు ఏ బ్రాంచ్ అయినా అంటే కొన్ని ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మనకి మెకానికల్‌కి ఏం ఎలిజిబిలిటీ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉంది త్రిబుల్ ఈ వాళ్ళకి, త్రిబుల్ ఈ వాళ్ళు సీఎస్‌కి వెళ్ళొచ్చు, త్రిబుల్ ఈకి వెళ్ళొచ్చు, ఐఎన్ఎఫ్ వెళ్ళొచ్చు, పీడబ్ల్యూఆర్ ఇవైతే ఇవి కేవలం ఇక్కడ ఏవైతే బ్రాంచెస్ అనేది చేంజ్ చేసే అవకాశాలున్నాయి ఇవి మాత్రం ఒకసారి చెక్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాను. మీ బ్రాంచ్ తగ్గట్టు. సో, ఇక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ చూసుకోవచ్చు. మనకి సీఎస్‌కి చేంజ్ అవ్వచ్చు, ఐఎన్ఎఫ్‌కి వెళ్ళొచ్చు, ఎంసీటీకి వెళ్ళొచ్చు, మెక్, ఎన్జేఎం. సో, ఈ బ్రాంచెస్‌కి అనేది మీరు చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? చాలామంది డిప్లొమాలో చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి, సో, ఏ ఎగ్జామ్ రాయాలి? అంటే ఇప్పుడు సివిల్ వాళ్ళు సీఎస్‌కి వెళ్దాం అనుకుంటే, సో, సీఎస్‌సి ఎగ్జామ్ ప్యాటర్న్ రాయాలా? లేదా సివిల్‌ది రాయాలని అయితే కన్‌ఫ్యూజ్ పడతారు. మీరు సివిల్‌దే రాస్తారు. ఆన్ ద కౌన్సెలింగ్ టైమ్‌లో మీరు బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకుంటారు. ఓకేనా? ఫార్మసీ వాళ్ళు కూడా సేమ్ అదే. ఇక్కడ మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, డీటెయిల్‌గా 2024లో మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా హోమ్ పేజ్‌లోకి వెళ్తే మొత్తం సో, లాస్ట్ ఇయర్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్‌గా మాస్టర్ ప్రిలిమినరీ కీ పేపర్ కూడా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి కూడా మీ కీ పేపర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, మాక్సిమం లాస్ట్ ఇయర్ కూడా కొన్ని రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెబ్‌సైట్‌ని బాగా అయితే మీరు స్టడీ చేసుకోండి. వెబ్‌సైట్ ఏ విధంగా ఉంది? సో, వెబ్‌సైట్ ఏంటి? ఓకేనా? మొత్తం టోటల్‌గా చెక్ చేసుకుంటే తర్వాత మీకు ఫ్యూచర్‌లో అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో, కౌన్సెలింగ్ ఏ విధంగా ఈ ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోలో అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2023 వాళ్ళకి అందరికి కూడా మీ సీనియర్స్‌కి అయితే చెప్పాను. పాత వీడియోస్ కూడా ఉంటాయి. అవి కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇవి ఈ సెట్‌కి సంబంధించి 10-2 మనకి డేట్స్ అనేవి చాలా మంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కాబట్టి సో, దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.